లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్లారు. ఏపీ అభివృద్ధిలో సింగపూర్ని భాగస్వామ్యం చేసేందుకు జూలై 26 నుంచి 31వ తేదీ వరకు చంద్రబాబు అక్కడ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు బృందానికి ప్రవాసాంధ్రులు, పారిశ్రామికవేత్తలు ఘన స్వాగతం పలికారు. 5 రోజుల పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు మొత్తం 29 సమావేశాల్లో పాల్గొంటారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం, బ్రాండ్ ఏపీని ప్రపంచ స్థాయిలో ప్రమోట్ చేయడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగుతుంది. ఏపీని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్గా మార్చాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత దావోస్ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు ఇప్పుడు సింగపూర్ వెళ్లారు. సీఎం వెంట మంత్రులు లోకేష్, నారాయణ, టీజీ భరత్, ఉన్నతాధికారుల బృందం కూడా ఉంది. పర్యటనలో భాగంగా మొదటిగా సింగపూర్లోని భారత హై కమిషనర్తో చంద్రబాబు బృందం భేటీ అయింది. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పాలసీలు, పెట్టుబడులకుండే అవకాశాలను హై కమిషనర్కు వివరించారు. సింగపూర్ నుంచి ఇండియాకు పెట్టుబడులు రావాలని, వాటిని ఏపీ గేట్వేగా ఉంటుందంటూ చంద్రబాబు స్పష్టం చేశారు. అనంతరం అక్కడి దిగ్గజ కంపెనీల సీఈఓలు, ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో ఈ బృందం భేటీ కానుంది. ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను వారికి వివరించి పెట్టుబడులను ఆహ్వానించనుంది. అదేవిధంగా ఎయిర్పోర్ట్లు, సీపోర్ట్లు, రోడ్డు రవాణా వ్యవస్థ, భూముల లభ్యత, కనెక్టివిటీ, మానవ వనరులు, ఇలా అందుబాటులో ఉన్న ప్రతి సౌకర్యం గురించి ఇన్వెస్టర్లకు వివరించనున్నారు. ఏపీ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరుతున్నారు. దీంతో పాటుగా రాష్ట్రంలో పోర్టు ఆధారిత ప్రాజెక్టులు, సెమీ కండక్టర్లు, ఏఐ, డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించిన పెట్టుబడులపై చర్చించనున్నారు. ఆ తర్వాత ఈ ఏడాది విశాఖలో జరగనున్న పెట్టుబడుల సదస్సుకు సింగపూర్ బిజినెస్ మ్యాన్ కంపెనీలను ఆహ్వానించనున్నారు. దీనికోసం అక్కడ జరిగే డిజిటల్ ఎకానమీ, ఫిన్టెక్స్ రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరు కానున్నారు. ఆ తర్వాత బిజినెస్ రోడ్ షోకు వెళ్లి అక్కడి వివిధ మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్ కేంద్రాలను సందర్శిస్తారు. దీంతో పాటుగా సింగపూర్లో కొత్తగా వచ్చిన వివిధ బిజినెస్ మోడళ్లను కూడా పరిశీలిస్తారు. ఈ పర్యటనలో భాగంగా మొదటి రోజు ప్రవాసాంధ్రుల తెలుగు డయాస్పోరా సమావేశంలో చంద్రబాబు బృందం పాల్గొంది. సింగపూర్తో పాటుగా చుట్టుపక్కల దేశాల్లోని ప్రవాసాంధ్రులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీలో పేదరిక నిర్మూలన కోసం తీసుకొచ్చిన P4 కార్యక్రమం గురించి వారికి వివరించారు. అందులో భాగస్వాములు కావాలంటూ కోరారు. అలాగే పేద కుటుంబాలను దత్తత తీసుకుని వారికి చేయూతనివ్వాలంటూ పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. మొత్తంగా భవిష్యత్తు పెట్టుబడులు, అవసరాలకు తగినట్లుగా చంద్రబాబు సింగపూర్ పర్యటన సాగుతుంది. ఈ పర్యటన ద్వారా పెట్టుబడులను ఆకర్షించి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయనుంది కూటమి ప్రభుత్వం.